ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారి యొక్క ఆతిథ్యవ టికెట్లు. వీటిని మనకి ప్రధానంగా 4 రకాల కేటగిరీలు ఉంటాయండి. 1 సుప్రభాత సేవ, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మారాధన. వీటిని శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంటుంది. దాన్ని లక్కీ డిప్ ద్వారా మనకి ప్రతి నెల కూడా స్వామివారిక ఈ ఆర్జిత సేవలు అయితే విడుదలవడం జరుగుతుంటుందండి. మనకి 3 నెలల ముందుగానే స్వామివారిక ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి లక్కీ డిప్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ నెల వచ్చేసి మనకి ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఇది టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు. ఇందులో భార్యాభర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు ఎవరైనా సరే లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ లక్కీ డిప్లో ఏ విధంగా పాల్గొనాలి, ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి మనకి టోటల్ ప్రాసెస్ అంతా నేను ఒక డెమోతో సహా ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము చాలాసార్లు సుప్రభాత సేవకు ట్రై చేసాం, లాటరీలో మీకు సెలెక్ట్ కాలేదు. అదేవిధంగా మిగిలినటువంటి ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ట్రై చేసాం, మాకు ఏ రోజు కూడా ఈ యొక్క సేవలకు మేము ఎంపిక అవడం లేదు, మేము ఏ విధంగా ఎంపిక అవ్వాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి బట్టి అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి. మన భక్తి మార్గ ఛానల్ని తప్పనిసరిగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి స్వామివారికి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది, ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు ఉంటాయండి. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అన్నది ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేనైతే ఇప్పుడు డెమో అయితే చూపించడం జరుగుతుందండి. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ లేదా టీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. మీరు ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి టీడీకి సంబంధించి బట్టి యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అందులో కూడా మీరు ఈ స్వామివారికి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించి బట్టి గూగుల్ బ్రౌజర్ ద్వారా టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి డైరెక్ట్గా మీరు లాగిన్ అయినా పర్వాలేదు. లేదు ఒక నేమ్ కనుక మీకు సెర్చ్ చేయడం రాకపోతే టీటీడీ ఆన్లైన్ అని గూగుల్లో అయితే మీరు సెర్చ్ చేయండి, చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను టీటీడీ ఆన్లైన్ అని నేమ్ తోటి ఇక్కడ నార్మల్గా సెర్చ్ చేయడం చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో తిరుమల దేవస్థానం మనకి అఫీషియల్ బుక్ పోర్టల్ ఉంది కదండి, ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. లేటెస్ట్ అప్డేట్ దగ్గర కూడా మనకి ఏ నెలకు సంబంధించి బట్టి స్వామివారికి దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి అన్నది కూడా ఇక్కడ అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్వామివారికి ఆతిథ్య సేవలు కానీ అదేవిధంగా వర్చువల్ సేవలు కానీ లేదా అంగప్రక్షణ కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ అదేవిధంగా మనకి 300 రూపాయల దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మనకి రూమ్స్ కానీ మొత్తం అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇమేజ్ల పైన కూడా మనకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి టికెట్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇమేజ్ల పైన కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అదేవిధంగా పిలిగ్రామ్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, దాని కిందకు వచ్చినట్లయితే మీకు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని, ఆజిత్ సేవ అని, ఆన్లైన్ సేవ, వర్చువల్ సేవ అని, అదేవిధంగా అంగప్రక్షణ ఇవన్నీ కూడా లోగోస్ కనిపిస్తూ ఉంటాయండి. ఆ లోగోస్లో మీరు క్లిక్ చేసినా పర్వాలేదు. మీరు లాగిన్ అవ్వాలండి. లాగిన్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే గెట్ ఓటీపీ అని వస్తుంది. గెట్ ఓటీపీ అంటే మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని 6 నెంబర్లు ఉంటాయండి. 6 నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హోమ్ పేజ్లోకి మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి అయితే దర్శన టికెట్ బుక్ చేసుకుంటున్నారో అదే మొబైల్ నెంబర్ తోటి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాలండి. నేను లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ శ్రీవారి ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి, అంటే లేటెస్ట్ అప్డేట్ దగ్గర దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని. ఇక్కడ మనకి ఇందులోని ప్రధానంగా 4 రకాల సేవలు ఉంటాయని చెప్పడం జరిగింది. మన యొక్క ఆధార్ కార్డు తోటి అదేవిధంగా ఎన్ఆర్ఐలు అయితే వాళ్ళ యొక్క పాస్పోర్ట్ తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నేమ్స్ అట్లా ఏమైనా మిస్టేక్ వచ్చినా కూడా వాటిని మాడిఫై చేయడానికి ఉంటుందండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 180 రోజుల దాకా మళ్ళీ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ మన ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి.
నేను ఇక్కడ భక్తి మార్గం 1@gmail.com ఇచ్చాను. అదేవిధంగా సిటీ నాది పిఠాపురం కాబట్టి నేను పిఠాపురం అన్నది సిటీ అన్నది ఎంటర్ చేయడం జరిగిందండి. దాని పక్కన స్టేట్ ఇచ్చారు. నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కింద కూడా మనకి కంట్రీ అన్నది ఇవ్వడం జరిగింది. ఇండియా కాబట్టి ఇండియా అన్నది ఇక్కడ ఇస్తున్నాను. అదేవిధంగా పిన్ కోడ్ మీ యొక్క సిటీకి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉందో లేదా మీ ఊరికి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. ఆధార్ కార్డు మీద ఉంటుందండి పిన్ కోడ్. అది 533450 కాబట్టి నా పిన్ కోడ్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉందండి చూడండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ మ్యాక్సిమం ఇద్దరు వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నేను ఇద్దరు అన్నది ఇచ్చాను. తర్వాత నేమ్ అండి, మీ యొక్క పూర్తి నేమ్ అన్నది ఇవ్వండి. సర్నేమ్తో సహా అంటే ఇంటి పేరుతో సహా మీ యొక్క పూర్తి నేమ్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇది లెక్కడిప్పు కాబట్టి సేవలు కాబట్టి ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉంటే మాత్రమే మిమ్మల్ని సేవలకు అయితే పంపించడం జరుగుతుంది. ఏజ్ దగ్గర నా ఏజ్ అన్నది ఎంటర్ చేశాను. జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఐడి ప్రూఫ్ మన ఆధార్ కార్డు అన్నది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీకు ఆధార్ కార్డు యొక్క ఐడి నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క నేమ్ సేమ్ వాళ్ళ యొక్క పూర్తి పేరుతోటి మీరు అక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఏజ్ కూడా ఇవ్వాలండి. ఆ తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఇవ్వాలి. ఫోటో ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు లేదా విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క పాస్పోర్ట్ కానీ ఇస్తారండి. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయండి. అంటే సేవ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ పైన ఉన్న ఇక్కడ తోమాల అంటే ప్రతిదీ కూడా మనకి ఇచ్చినటువంటి లెక్కడిప్పులో ఇచ్చినటువంటి 4 రకాల సేవలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి తోమాల టికెట్ కాస్ట్ ₹220. సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 3:30 నుండి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి 3 గంటలకండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. అదేవిధంగా అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి ₹220. సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 4:30కి రిపోర్టింగ్ టైం వచ్చేసి 4 గంటలకండి. అష్టదళ పదపద్మారాధన వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1250. సేవ టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటలకి, రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30కి. సుప్రభాత సేవ వచ్చేసి ₹120. అదేవిధంగా సేవ టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున 3 గంటలకి, రిపోర్టింగ్ టైం వచ్చేసి 2 గంటలకండి. ఇచ్చిన తర్వాత మనకి సేవ అని డేట్ చూసారా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని ఉంది కదండి. ఇక్కడ మీరు అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. లేదు పర్టికులర్గా మీరు ఏదో ఒక సేవ మాత్రం ఎంపిక చేసుకుంటాము అంటే ఉదాహరణ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఏప్రిల్ నెలకి అంటే తోమాల ఉందండి. తోమాల అన్నది మనకి రోజుకు వచ్చేసి 10 టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులోని వారానికి మనకి 3 రోజులు మాత్రమే ఈ సోమవారికి తోమల సేవ ఉందండి. ఇందులో మనకి మీరు ఏదో ఒక డేట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఏదో ఒక డేట్ని ఎంపిక చేసుకుని లెక్కడిప్పులో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అలా అయితే లెక్కడిప్పులో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ సేవ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 4 సేవలు కూడా మీరు ఆల్ సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అన్ని సేవలు కూడా మీకు సెలెక్ట్ అవుతాయండి. ఇక్కడ అర్చన కూడా రోజుకి 10 అండి. తోమాల 10, అర్చన 10. అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన అన్నది 60 టికెట్లు ఉంటాయి. అది కూడా మనకి వచ్చేసి మంగళవారం రోజున మాత్రమే అష్టదళ పాదపద్మారాధన అనేటువంటి సేవ ఉందండి. మనకి అర్చన వచ్చేసి మంగళవారం, బుధవారం, గురువారం ఉందండి. తోమాల సేవ కూడా మనకి మంగళవారం, అదేవిధంగా బుధవారం, గురువారం కూడా ఉంది. మనకి సుప్రభాత సేవ వచ్చేసి ప్రతిరోజు ఉందండి. అంటే వారం అంతా కూడా సుప్రభాత సేవ అందుబాటులో ఉంది. యావరేజ్ మీద మనకి రోజుకి సుప్రభాత సేవ టికెట్లు వచ్చేసి మనకి 270 వరకు యావరేజ్ మీద సోమవారిక దర్శన టికెట్లు సుప్రభాత సేవ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మీరు ఏ సేవకు పడితే ఆ సేవకు మీరు ఎంపిక చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఆ సేవకి లెక్కడిప్పు వేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే, లేదనుకుంటే ఒక డేట్ని కూడా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్ని ఆప్షన్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. నేనైతే ఇక్కడ టోటల్గా అన్ని సేవలు కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా అయితేనే లెక్కడిప్పులు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి. చేసుకున్న తర్వాత ఒకసారి మనకి ఈ విధంగా తర్వాత కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని అన్ని సేవలు మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అన్నది ఇక్కడ ఇమేజ్ పైన మనకి గ్రీన్ టిక్ అన్నది మనకి చూపిస్తుంటుంది. అప్పుడు కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది. ఒకసారి జనరల్ డీటెయిల్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి, మీరు డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అన్నది. తర్వాత పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. పైన మనకి రైట్ సైడ్ అంటే ఎడిట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఏమైనా నేమ్ కానీ ఏమైనా అడ్రస్ కానీ ఒకవేళ మిస్టేక్ చేస్తే దాని మీద మీరు క్లిక్ చేసి దాన్ని
మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే లాస్ట్ అండి. దాని తర్వాత మీరు అన్ని సేవలకి ఎంపిక చేసుకున్నారా లేదా అన్నది ఇక్కడ చూడండి. అండ్ సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ అని ఉంది కదండీ! డేట్స్. ఇక్కడ మనకు చూడండి తోమల నేను 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున గ్రీన్ టిక్ అనేది చూపించడం జరిగింది. అన్ని డేట్లు కూడా ఆ మంత్ అంతా కూడా నేను ఈ సోమవారికి సేవ అయితే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు కన్ఫర్మ్ టు సబ్మిట్ అని ఉంది కదండీ! దాని మీద కొట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ సక్సెస్‌ఫుల్ అని చూపించింది. నాకేంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగ ఇచ్చిన తర్వాత దాని మీద మీరు ఓకే ఓకే అని మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి లక్కీ డిప్‌కి సంబంధించిన రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందన్నది ఇక్కడ చూపించడం జరిగిందండి. జనవరి 20వ తారీఖున మనకి మండే అంటే 12 గంటలకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి టైమ్ లెఫ్ట్ ఫర్ డ్రా తీయడానికి మనకి టైం అన్నది చూపించడం జరుగుతుంది. ఇంకా 16 గంటలు ఉందని చూపిస్తున్నాడు. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి నేను అన్ని సేవలో ఏంటంటే అన్ని సేవలు అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ గ్రీన్ కలర్‌లో చూపించడం జరిగిందండి. మీకు 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. కాకపోతే ఈ సేవకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మీకు గనుక ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ బుక్ హిస్టరీ ఉంటుందండి. మీరు సేమ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత బుక్ హిస్టరీ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయండి. సెలెక్ట్ సర్వీసెస్ అని ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం, అదేవిధంగా అకామిడేషను, అదేవిధంగా సోమవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటూ ఓపెన్ అవుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ సేవకి సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చాలా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. అండ్ సెలెక్ట్ సర్వీస్ దగ్గర సేవ ఎలక్ట్రానిక్ డిప్ మీద నేను క్లిక్ చేస్తానండి. ఇక్కడ చూడండి నేను సుమారుగా ఒక 4 ఇయర్స్ బట్టి ఈ లక్కీ డిప్‌లో అన్నది నేను పాల్గొనడం జరుగుతుంది. కాకపోతే నేను ఒకసారి కూడా నేను ఈ సేవకి సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి యొక్క భక్తుల యొక్క సంఖ్య వచ్చేసి సుమారుగా 3,00,000 నుండి 4,00,000 వరకు ఉంటుందండి. కాకపోతే స్వామివారిక ఈ దర్శన టికెట్లు అన్నవి అంటే ఈ సేవా టికెట్లు అన్నది మనకి ఒక నెలకు వచ్చేసి 8,000 నుండి 8,500 వరకు మాత్రమే ఉంటాయి. అంటే సుమారుగా ఒక 9,000 అనుకోండి. 9,000 మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి శ్రీవారి యొక్క భక్తుల సంఖ్య వచ్చేసి మనకి 3,00,000 నుండి 4,00,000 మంది వరకు ఉంటారు కాబట్టి సెలెక్ట్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ అన్నవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఉన్నటువంటి ఛాన్స్‌లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యూజ్ చేసుకునేటువంటి విధంగా మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కూడా అన్నీ సెలెక్ట్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఒక రకమైనటువంటి సేవకు ఒకటే వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరుగుతుందండి. దానివల్ల ఈ మనకి అన్ని డేట్లు, అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఇందులో సెలెక్ట్ కావడం లేదు. అటువంటిది ఒకే డేట్, ఒకే సేవ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అసలు అవి ఎటువంటి ఛాన్సెస్ లేవు. అంటే లక్కీ డిప్ కాబట్టి అంతా భగవంతుడికి అనుగ్రహం అనుకోండి. కాబట్టి ప్రతి నెల కూడా మనకి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్ అన్నది టీటీ వారు తీయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి 3 నెలల ముందుగానే వచ్చేటువంటి లక్కీ డిప్ అని ప్రెజెంట్ మనకి మే నెలకు సంబంధించిన బట్టి లక్కీ డిప్ అన్నది ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మనకి ప్రతి నెల కూడా అండి మనకి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అప్పుడు ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అప్‌లోడ్ చేసి మీరు ఈ సేవలో పాల్గొనాలి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో మాత్రమే కట్టవలసి ఉంటుందండి. గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ, యూపీఐ ద్వారా గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరు అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుంది. కట్టిన తర్వాత పూర్తి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని అయితే ఈ సేవకి మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా విడుదల చేస్తున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజు, ఏదో ఒక నెలలో మీరు ఏదో ఒక రకమైనటువంటి సేవకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. స్వామివారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకునేటువంటి మహాభాగ్యం మనందరికీ కూడా కలగాలని, కలుగుతుందని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.